హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్లో మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అసలు వారి లైఫ్లో ప్రజెంట్ ఏం జరిగింది, ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, అలానే ప్రజెంట్ ఎవరితో ఉన్నారో వారిని దూరం చేసుకోవాలనుకుంటున్నారు. ఆ దూరం చేసుకునే పర్సన్ ఎవరు, ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎలాంటి వారు, ఎవరు, మీ పర్సన్ వీరికి అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్ ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. రీడింగ్ ఇచ్చే ముందు ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడడం అయితే జరుగుతుందండి. ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ వచ్చేసి ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో సింగిల్ ఎనర్జీస్ కార్డే తీయడం జరుగుతుందండి. అంటే ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ప్రజెంట్ వీరి ఆలోచన ఎలా ఉందంటే ప్రజెంట్ ఉన్న వారినేమో దూరం చేసుకుంటున్నారు, దూరం చేసుకోవాలనుకుంటున్నారు. దూరం చేసుకున్న వారి గురించి ఏమో ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ విషయంలో కన్నా ప్రజెంట్ ఉన్న వారి విషయంలో ఎక్కువ ఏదో నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారండి. ఆ నిర్ణయం ఎలాంటిదంటే వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలా లేదా వదిలించుకోవాలా, ఇలాంటి ఆలోచన అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ గురించి అయితే పాజిటివ్గానే ఉన్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలాగో దూరం చేసుకున్నారు, వారి లైఫ్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ మైండ్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు, లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇన్ని ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే నేను ఇంకా 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఎందుకంటే మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం ఎవరు, వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారా లేదా, ఈ ఎనర్జీస్ కూడా చూడాలి. అవి కూడా నేను ఇక్కడ సఫల్ చేస్తానండి ఎనర్జీస్ కార్డ్. అంటే ఈ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్కి అవి క్లారిఫికేషన్. ఎందుకంటే రీడింగ్ మనకి యాక్యురేట్గా రావాలంటే ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయాలండి. అందుకే నేను సఫల్స్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ కార్డ్ సఫల్స్ అవుతున్నాయి. వీటిలో నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే ప్రజెంట్ అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, అండ్ వారి లైఫ్లో ఎవరున్నారు, వారి గురించి ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, వీటికి సంబంధించి ప్రశ్నలండి. మనకి మిడిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వారి లైఫ్లో కొంతమందిని అయితే దూరం చేసుకుంటున్నారండి. దూరమైన వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ వారి ప్రపంచంలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఇక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కోవడం వల్ల వారి లైఫ్లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరిగిందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయింది. మీకు ఒక విధంగా చెప్పాలి అంటే ఒక ఇష్టం ఉంటుంది, కొంతకాలం వరకే ఆ ఇష్టం తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఇష్టం ఎవరి మీద ఉందంటే ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. అంటే ఒక రిలేషన్ వేలో వెళ్ళడం అయితే జరిగిందండి. అండ్ ఒక తల్లి పాత్ర అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఒకటేమో వీరి మీద వ్యామోహం తగ్గడం, అలానే ఈ పర్సన్ యొక్క మాటలు ఇప్పుడిప్పుడు నిజాలు తెలుసుకోవడం, ఇదైతే జరిగింది. ఈ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరి వల్లే వ్యసనాలకి బానిసయ్యారు, అండ్ వీరి వల్లే జీవితంలో ఎన్నో సంతోషాలు ఉంటాయని అనుకున్నారు. కానీ ఆ సంతోషాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారండి. ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి ఏం చూస్తున్నాయంటే మీకు చెప్పాను కదా, ఒక తల్లి పాత్ర కనిపిస్తుంది, అలానే ఒక స్త్రీ పాత్ర అంటే రిలేషన్షిప్ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి. ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోయింది. ఆ సైకిల్ ఏంటంటే ఒకప్పుడు మంచిగా మాట్లాడిన వారిలో మాట మార్పు అయితే వస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఇదే సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు. అలానే ఒకరి మీద ఇష్టం అయితే ఉంటుంది. ఆ ఇష్టం ఎంతవరకు ఉంటుంది, అదంతా పర్మనెంట్ అంటే కాదండి, టెంపరీ.
ఒక్కొక్కసారి వారు అవమానాలు ఎదుర్కొంటున్నారు. అండ్ ఎదుటివారి నిజ స్వరూపాలు తెలుసుకుంటున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారి యొక్క నిజ స్వరూపాలు అయితే తెలుసుకున్నారు. మనసుకి ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, ఈ లైఫ్ కరెక్ట్ వేలోనే వెళ్తుందా, లేదంటే తప్పుదారి ఏమైనా పడుతుందా అని మీ పర్సన్ అయితే ఆలోచించుకోవడం అయితే జరిగింది. మీ పర్సన్ ప్రపంచంలో వీరు వెతుక్కున్న సంతోషంలో వీరు సరైన మార్గంలో ఉన్నారా లేదా అని ఆలోచన రావడం అయితే జరిగింది. వారు తెలుసుకుంది ఏంటి అంటే, ఇదొక వ్యసనం అని, వ్యామోహం అని, ఇది ఎప్పటికీ నిలవదని, దీనివల్ల వారికి చెడే జరుగుతుంది కానీ మంచి అయితే జరగదు. ఇప్పుడు వీరి నుండి దూరం అవ్వాలి అని కొంచెం కొంచెంగా ఇగ్నోర్గా అయితే ఉంటున్నారండి. అంటే పట్టించుకున్నట్టు ఇంకా పర్మనెంట్గా వీరితో రిలేషన్ అనేది క్లోజ్ చేయాలని అయితే చూస్తున్నారు ఒక స్త్రీతో రిలేషన్షిప్ ఉన్నవారైతే. అండ్ ఇంకో రెండో విధంగా చెప్పాలంటే, ఒక తల్లి పాత్ర అనేది కనిపిస్తుందండి. ఈ తల్లి పాత్ర అన్నవారు ఎలాంటి వారు అంటే, మీ పర్సన్ వల్ల వీరికి ఒక అవసరం అయితే ఉందండి. అంటే మీ పర్సన్ని వాడుకుని వీరు అవసరాలు అయితే తీర్చుకుంటారు. అండ్ మీ పర్సన్ కూడా వీరు మిస్గైడ్ చేస్తారు. అంటే మీ పర్సన్ వెళ్ళే దారి సరైందా కాదా అని ఈ తల్లి అన్నవారు చెప్పరండి. ఎందుకంటే వారికి డబ్బు ముఖ్యం. అలానే ఎదుటివారు మీ పర్సన్ ఎవరితో మాట్లాడినా సరే ఒక కమర్షియల్ మైండ్గా, అంటే వారితో అవసరం ఎంతవరకు ఉంది, వీరితో ఫ్రెండ్షిప్ చేస్తే వీరికి ఎంత లాభం ఉంటుంది, అలాంటి వారితోనే సావాసాలు చేసేలాగా ఈ తల్లి పాత్ర అనేది ప్రోత్సహించడం అయితే జరుగుతుందని. ఇంకా చెప్పాలంటే, ఈ తల్లి అన్నవారు ఒక్కొక్కళ్ళండి, అందరూ ఇలా ఉండరు, అందరి తల్లులు అయితే ఇలా ఉండరు. కొంతమందిలో ఒక 10% వేసుకోవచ్చు ఇలాంటి తత్వం కలవారై ఉంటారు. ఒక కొడుకు పరంగా చూసుకుంటే ఈ తల్లి ఏమంటారంటే, మగాడు ఎక్కడైనా తిరిగినా మగాడికి చెందుతుంది, ఇలాంటి డైలాగ్స్ అయితే వేస్తారండి. అంటే కొడుకు చెడిపోయినా మగాడు అన్నట్టు సమర్థిస్తారు, ఎవరితో తిరిగినా సమర్థిస్తారు. అంటే అక్కడ ఈ పర్సన్ వచ్చేసి డబ్బు సంపాదిస్తారు, అంటే ఆడవారి మీద డిపెండ్ అవ్వడం, అంటే ఉమనైజర్గా ఉండటం ఈ తల్లికి తెలుసు. కానీ ఈ తల్లి ప్రోత్సహిస్తుంది, కానీ ఇది తప్పు, చెడు మార్గంలోకి వెళ్తున్నావు అని మందలించదు. ఇలాంటి మైండ్ సెట్ అయితే ఉంటుందండి ఈ తల్లి పాత్ర. అంటే కొడుకు చెడు మార్గంలోకి వెళ్ళినా, తాగినా, తిరిగినా, వ్యసనాలకి బానిసైనా ఈ తల్లి అన్నవారు అసలు ఏమీ అనరు. కొడుకు సంతోషం ముఖ్యం అనుకుంటారు. కానీ ఈ కొడుకు లైఫ్లో అసలు ఎవరు ఎలాంటి వారు ఉండాలి, అలాంటి వారిని దూరం చేసుకోవడం, అండ్ డబ్బు అవసరం ఉన్న చెడు మార్గాల వైపు వెళ్ళినప్పుడు ఆ చెడు స్త్రీలతోనే సావాసం చేస్తే ఈ కొడుకుకు లాభం ఉంటుంది. కానీ అసలు ఈ పర్సన్ పక్కన ఎవరైతే ఉంటారో వారికి గౌరవం ఉంటుందని ఇలాంటి మంచి చెడ్డలు అయితే చెప్పరండి. ఇలాంటి మైండ్ సెట్ అయితే ఉంటుంది. అలానే ఒక కూతురి పరంగా చూసుకుంటే, ఎప్పుడు బంధం నిలబెట్టేలా అయితే మాట్లాడరు, దూరం చేసుకుని, అంటే ఎక్కించి మాట్లాడుతారు. ఇలా అన్నారు అంటే జరిగిపోయిన విషయాలన్నీ మళ్ళీ తవ్వి తీసినట్టు మాట్లాడతారు. మీ పర్సన్ వచ్చేసి మర్చిపోయిన విషయాలు మళ్ళీ గుర్తు చేసి మీ మీద ఇంకా ఇష్టం లేనట్టు చేసేలా చేస్తారండి. మీ నుండి దూరం చేయాలనుకునే మాటలు చెప్తాను, కానీ ఇక్కడ బంధంలో కలవాలి, మంచి చెడ్డ అని ఏమీ చెప్పరు ఈ తల్లి పాత్ర అన్నవారు. ఇలాంటి తల్లి పాత్ర కనిపిస్తుంది. అండ్ ఒక స్త్రీ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందండి. మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది అన్నాను కదా. ఈ సైకిల్ ఏంటంటే, ఒక తల్లి పరంగా చూస్తే మీ పర్సన్కి మీరు మనసుకి దగ్గర అవుతున్నారు, అండ్ ఈ తల్లి పాత్ర మాటలకి దూరం అవుతున్నారు. అంటే ఇంకా ఈ మాటలు నచ్చడం లేదండి. మీ పర్సన్కి అర్థమైంది వారికి వ్యామోహాలు, వ్యసనాలకి బానిసయ్యారని, చెడు మార్గంలోకి వెళ్ళారని. ఇప్పుడు ఎవరితో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారంటే, మీతో ఎక్కడ మొదలైందో మీ బంధం మళ్ళీ అక్కడికే రావాలనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందిని దూరం చేసుకోవాలనుకుంటున్నారు, దూరమైన వారు లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు. అండ్ ఒక స్త్రీ పాత్ర రిలేషన్ పరంగా చూసుకుంటే, మీ పర్సన్కి వీరి మీద వ్యామోహం తగ్గిపోయిందండి. అంటే ఇష్టం లేదు, మనసుకు కూడా వీరు తప్పు చేస్తున్నట్టే వీరైతే ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్ నుండి రిలేషన్ క్లోజ్ చేయాలైతే అనుకుంటున్నారు.
ప్రజెంట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచించడానికి కారణం ఇవే మెయిన్ రీజన్స్ అండి. వీరి మాటల వల్లే, వీరి సావాసాల వల్లే వ్యసనాలకి బానిస అవడం అండ్ తప్పుదారి పట్టడం. మీ పర్సన్ మనసుకి అర్థమైంది ఏంటి అంటే జీవితంలో వారి వెళ్ళే మార్గం సరైందా కాదా అని వారి ఆత్మ పరిశీలన చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ వారి లైఫ్లో నెగిటివ్ అన్నది సైకిల్ ఎండ్ అయిపోయింది. పాజిటివ్ మైండ్గా మారుతున్నారు. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలి అంటే నెక్స్ట్ ఎనర్జీస్లో అయితే మీకు రీడింగ్ రావడం అయితే జరుగుతుందండి. అంటే వీరి పరంగా ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్, అది కూడా వీరి లైఫ్లో అసలు ఏం జరిగింది ఇది కూడా తెలుసుకోవాలి కదా. ఈ వ్యసనాలకి, ఈ వ్యామోహాలకి, ఈ చెప్పుడు మాటలకి మీ పర్సన్ ఎందుకు దూరం అవ్వాలి అనుకుంటున్నారు, వీరి వల్ల ఏం సమస్య ఎదుర్కొన్నారు అంటే ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. అవి ఏమిటంటే మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ మైండ్లో అసలు ఆలోచన ఎలా ఉంది, రెండో ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సిచ్యువేషన్ అంటే ఎమోషన్, అండ్ మూడో ఎనర్జీస్ కార్డులో అసలు వారు ఏం ప్రయత్నం చేశారు, నాలుగో ఎనర్జీస్ కార్డులో అవుట్కమ్ అనమాట. ఇది ప్రశ్నాపరంగా తీయడం అయితే జరిగింది. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ ఆలోచన ఎలా ఉంది అంటే ఈ 3 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి. ఈ ఎనర్జీస్కి అసలు వీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ వచ్చేసి తప్పుడు మార్గంలో వెళ్ళారని, ఇప్పుడు సరైన మార్గంలోకి రావాలని, ఇప్పటి వరకు వారి లైఫ్లో చాలా ఎంజాయ్ చేయడం కానీ అంటే మంచి చెడ్డ తెలియకుండా కాలం అయితే గడిపారండి. ఎప్పుడో ఏదో సిచ్యువేషన్లో స్టక్ అవడం అయితే జరిగింది. ప్రజెంట్ ఎమోషన్ అయితే వచ్చి మీ పర్సన్ అయితే చాలా స్టక్ అయిపోయారు. అంటే ఏదో విషయం గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. వారు అసలు ఏం ప్రయత్నం అయితే చేశారంటే ఎవరితోనో ఫోన్ మాట్లాడడం కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ అవుట్కమ్ ఎలా ఉంది అంటే జరగబోయే సంఘటన ప్రజెంట్ అయితే కొందరి విషయంలో జరిగి ఉంటుందండి. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే గొడవలు అయితే కనిపించాయి. ఇక్కడ మీ పర్సను సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక తల్లి పాత్ర చెప్పాను, ఒక స్త్రీ రిలేషన్షిప్ పరంగా చెప్పాను కదా. అసలు ఏం జరిగిందంటే మీ పర్సన్ సరైన మార్గంలోకి వెళ్ళినప్పుడు ఈ స్త్రీ అన్నవారు మీ పర్సన్ అంత ఈజీగా అయితే వదలరండి. అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి పాజిటివ్ పర్సన్తో మాట్లాడడం, ఈ మంచి చెడ్డ తెలుసుకోవడం, ఎప్పుడైతే వారు చెడు మార్గంలోకి వెళ్తున్నారని అర్థమైందో మంచి మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి వారు ఆర్గ్యుమెంట్ కానీ అండ్ సమస్యలు తీసుకురావడం కానీ ఏయో విభేదాలు గొడవలు అయితే జరుగుతున్నాయి. అది తల్లి పరంగా కావచ్చు, ఒక స్త్రీతో రిలేషన్ పరంగా కావచ్చు. అంటే 2 ఎనర్జీస్ కదండి. ఒక్కొక్కరి లైఫ్లో తల్లి పాత్ర వల్ల మీరు దూరం అవ్వచ్చు, ఒక్కొక్కరి లైఫ్లో అయితే ఒక స్త్రీ పాత్ర వల్ల మీ పార్ట్నరు మీ నుండి దూరం అయిపోవచ్చు. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి మీకు ఎలా రిజోనేట్ అయితే అలా తీసుకోండి రీడింగ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి గురించి అసలు ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ విషయంలో వారు తప్పు చేశారు అండ్ వారి మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. వీరి వ్యామోహంలో పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు దూరం అయ్యారు. అందుకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. అలానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారిని దూరం చేసుకుని దూరంగా ఉంటూ మీ విషయంలో మీకు ఎలా దగ్గర అవ్వాలి, మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి, ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఇలా మీ పర్సన్ అయితే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో కూడా అసలు ఆలోచిస్తున్నారా అంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా విషయాలు అయితే తెలుసుకున్నారండి. గొడవలు పడడం జరిగింది, సమస్యలు ఎదుర్కొన్నారు అండ్ పాజిటివ్ పర్సన్తో మాట్లాడడం వల్ల మీ పర్సన్కి మంచి ఏదో చెడ్డ ఏదో తెలుసుకోవడం వల్ల ఈ థర్డ్ పార్టీ వారితో గొడవ పడడం అయితే జరిగింది. ఇక్కడ మీ విషయంలో కూడా అసలు ఏం తెలుసుకున్నారు అంటే నెక్స్ట్ ఎనర్జీస్లో మీ సంబంధించిందండి. ఇక్కడ మీ పర్సన్ అంటే తీయబోయే ఎనర్జీస్ కార్డు ప్రశ్న ఏంటంటే మీ పర్సన్ అసలు ఎమోషన్ ఎలా ఉంది అంటే హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఉన్న వారితో గొడవ పడడం అయితే జరిగింది, పాస్ట్ లైఫ్ గురించి అయితే బాధపడడం అయితే జరిగిందండి. ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మానసికంగా చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ పాస్ట్ గురించి ఏమంటున్నారంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డు రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీకు క్లారిటీ రావాలి కదా, మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ అవుతున్నారంటే మీ గురించే రిగ్రెట్ అవుతున్నారండి. ఇక్కడ మీకు మీ పర్సన్ మీ గురించి ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారంటే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడాలనుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి వల్ల ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుండి బయటపడి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని
వారైతే అనుకుంటున్నారండి. అది మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు. అంటే మనసు బాధగా ఉండటం వల్ల మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని వారు అనుకుంటున్నారు. మీరు అనుకోవచ్చు మిమ్మల్ని కాదా అని. ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డు బట్టే నేను ఈ ఎనర్జీస్ తీశాను. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో మీరు ఒక స్టార్లా ఫీల్ అవ్వటం, అంటే థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కంపేర్ చేసి ఇక్కడ మీ విలువ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ గురించి అయితే ఏడుస్తున్నారండి. న్యూ రిలేషన్ వల్ల వారు లైఫ్లో చాలా మోసపోయారు అండ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి వారు అటాక్ అయ్యారు, మిమ్మల్ని ఏడిపించారు. వారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని కోల్పోయారని. ఇప్పుడు కోల్పోయింది మీరు కాదు, మీ పర్సన్ని. మీలాంటి వారిని కోల్పోవడం వల్ల ఈ పరిస్థితి ఎదుర్కొన్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా కోపంగా ఉన్నారండి. మనసులో ఆవేదన, మీ గురించి ఎక్కువ ఆలోచించడం, ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, చుట్టూ ఉన్న వారి మీద విసుగుదల, కోపం, చిరాకైతే చూపిస్తున్నారు. ఎందుకంటే మీతో ఇష్టంగా లైఫ్ని చూడాలి, మీతో ప్రారంభించాలి అనుకుంటున్నారు. కానీ వారు ఏమనుకుంటే అది జరగట్లేదండి. ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి. వారి మనసులో మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల అసలు మీతో ఎలా మాట్లాడాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, వారు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే చుట్టూ ఉన్నవారు డిస్టర్బెన్స్, అంటే ఎక్కువ విసిగించడం అనమాట. మీ పర్సన్ ఒంటరిగా ఉండాలనుకోవటం, ఈ థర్డ్ పార్టీ వారేమో ఏదో విధంగా డిస్టర్బ్ చేయడం. ఈ థర్డ్ పార్టీ వారితో అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదండి. వారి మీద కూడా చిరాకు, కోపం చూపిస్తున్నారు. లైఫ్లో ఒక కొత్తగా మీతో ప్రారంభించాలి, ఇలా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఎమోషన్ వచ్చేసి మీకైతే సారీ చెప్తున్నారు. మిమ్మల్ని థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బంది పెట్టారని, చాలా ఏడిపించారని, మిమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారని ఇప్పుడు మీ పర్సన్ వచ్చి ప్రతి సిచ్యువేషన్ తలుచుకుని గిల్టీ ఫీల్ అవ్వడమే కాదండి, పశ్చాత్తాపం కూడా కనిపిస్తుంది. ఆ పశ్చాత్తాపంలోని ప్రతి సిచ్యువేషన్ మీకు సారీ చెప్పడం, ప్రతి విషయంలోనండి సారీ 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 ఇలా ప్రతి దానికి సారీ చెప్పడం, ఏడవటం, మళ్ళీ ఏదైనా ఎమోషన్కి కనెక్ట్ అయిపోతే అప్పటికప్పుడు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనిపించడం, మళ్ళీ ఆగిపోవడం, ఇలా చేస్తున్నారు మీ పర్సన్. కానీ మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారండి. అనిపించినప్పుడల్లా వారు చేసే ప్రయత్నానికి ఏదో ఆటంకం అయితే కలుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మనసులో మీరు ఒక స్టార్లా, అంటే మీ మనస్తత్వం, మీ నడవడిక, మీ పద్ధతి, ఇప్పుడు మీరు ఒక స్టార్లా అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని కోల్పోయాకే వారి జీవితంలో అసలు వారు తప్పుడు మార్గంలోకి వెళ్ళటం వల్ల మీలాంటి వారిని కోల్పోయారని, ఇప్పుడు మీతోనే లైఫ్ ఉంటే వారి లైఫ్ అన్నది కొత్తగా స్టార్ట్ అవుతుందని, అంటే ప్యాషనేట్గా లైఫ్ ఉంటుందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మిమ్మల్ని ఎలాగో మర్చిపోయారు, మిమ్మల్ని ఎలాగో కాదనుకున్నారు వేరే వారి చేత. అలాంటిది మిమ్మల్ని ఎందుకు కోరుకుంటారు, ఏ న్యూ పర్సనో కావాలనుకుంటారని మీరు అనుకోవచ్చండి. ఇక్కడ ఎమోషన్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఏమొచ్చింది, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అసలు వారు మనసులో కానీ మైండ్లో కానీ ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే మీ గురించే, మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రతి సంఘటనకి మిమ్మల్ని కంపేర్ చేయటం, అలానే మీ గురించి ఎక్కువ మాట్లాడడం, ఎదుటి వారితో గొడవ పడినా, అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో గొడవ పడినా మీ టాపిక్ అయితే తీసుకొస్తున్నారు. పాస్ట్ లైఫ్ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్లో అంటే ఇక్కడ మీ విషయంలో ఎంత ఎమోషన్ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా అంటే మీకు ఇంకా ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ అండి. సఫల్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను ఇక్కడ 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఎందుకంటే ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే వచ్చింది. అసలు నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇచ్చానో లేదో, అసలు మీ గురించి నిజంగా ఆలోచిస్తున్నారా లేదా క్లారిటీ కూడా రావాలి కదా. దీనికి సంబంధించి ఎనర్జీస్ తీయడం అయితే జరిగిందండి. ఈ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ తీబోయే ఎనర్జీస్ కార్డ్ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ గోల్ ఏంటంటే మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలంటే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. వారి ఫీలింగ్ ఏంటంటే మీతో రినం కావాలి, మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారండి. మిమ్మల్ని బంగారాన్ని కూడా పిలుస్తున్నారు, ఎందుకంటే మీ పిక్స్ చూసినప్పుడల్లా వారికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ గురించి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు.
వారు అనుకున్నది జరగాలి, మీతో లైఫ్ కావాలనుకుంటున్నారని. ఫీలింగ్ ఏంటండి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి. అంటే దూరం మళ్ళీ దగ్గర అవ్వాలి అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలని. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు, పాజిటివ్ కర్మలోకి మారబోతున్నారు. మీ విషయంలో స్పై చేస్తున్నారు, అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందని. సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ సిచ్యువేషన్ స్టక్ అయిపోయారు. టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తున్నాయి అంటే మీ పర్సన్ 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీ మాటలు వింటున్నారు. ఇక్కడ మిమ్మల్ని మనసులో చాలా చాలా పొగుడుతున్నారు, ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నారు. మీరు మానసికంగా దగ్గరగా ఉన్నారండి. వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీతోనే షేర్ చేసుకుంటున్నారు. వారి మనసులో ప్రపోజల్ అంటే మళ్ళీ మీతో లైఫ్ కావాలి, రివెన్ కావాలి అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేసేది ఎవరి గురించి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారు త్వరలో రీయూనియన్ అయితే ఉండబోతుందండి. ఇది ఎలా చెప్తున్నామంటే కర్మ అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ నెగిటివ్ కర్మ నుండి బయటపడడం, పాజిటివ్ కర్మలోకి రావటం. ఈ పాజిటివ్ కర్మ ఎవరు? మీరు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి కర్మ సిచ్యువేషన్లో మీరు రావడం అయితే జరిగిందండి. ఇక్కడ పాజిటివ్ కర్మ అన్నది మీరు. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, ఎందుకంటే మీతో మాట్లాడాలని అంటున్నారు కదా. ప్రతిసారి ఏదో ప్రయత్నం చేయటం, అది అవ్వకపోవడం, ఇలా కొంచెం అప్సెట్ అవుతున్నారు. ఎందుకు ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు, ఈజీగా మీ నుండి దూరం అయిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు. కారణాలు ఏంటి, అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది? కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారండి. అంటే మీ లైఫ్ నుండి చాలా దూరం అయిపోయారు. మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారా లేదా, వెయిట్ చేస్తారన్న హోప్స్ వారికి ఉందండి. ఎందుకంటే మీకు వారి ఇష్టం, వారికి మీకు ఇష్టం. ఆ ఇష్టం అన్నది మీ మీద ఇష్టం ఎక్కడ తెలిసిందంటే కొన్ని వ్యామోహాలు వ్యసనాల నుండి బయటపడ్డాకే ఇప్పుడు మీరు వారికి కర్మబంధంగా అంటే లైఫ్ లెసన్స్ వేరే వారు నేర్చుకోవడం వల్ల మళ్ళీ ఈ కర్మబంధం అనేది మీతో బంధం కలిపేలా చేయమని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీరు లైఫ్లో దూరం చేసుకున్నాక మీ పర్సన్ చాలా విషయాలు అయితే తెలుసుకున్నారండి. అంటే ఒక మంచి చెడ్డ అన్నది తెలుసుకున్నారు. మీరు మంచి చెప్పినప్పుడు వినని వారు వారి లైఫ్లో ఎవరి మాటల మీద అయితే నడిచారో, ఎవరి రిలేషన్లో హ్యాపీగా ఉండాలని అనుకున్నారో అలాంటి వారి వల్లే లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. మంచి చెడ్డ అన్నది ఈ థర్డ్ పార్టీ వారి వల్ల నేర్చుకోవడం, మీ విషయంలో ఎంత మంచి ఉండాలి, మీకు చేసిన చెడు, ఇవన్నీ తలుచుకొని చాలా బాధపడుతున్నారు. మీ విషయంలోని ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నారండి, స్టక్ అయిపోతున్నారు. వ్యసనాల నుండి అయితే అంటే కొన్ని వ్యసనాలు వ్యామోహాలండి బానిసైన వారు బయటపడుతున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ గురించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నారండి. మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి స్టక్ ఎనర్జీ అయితే ఉండిపోయారు. వారి లైఫ్లో ముందుకు వెళ్ళేది మీతోనే, కానీ ఇప్పుడు వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్నట్టు మీ పర్సన్ అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే మీ పర్సన్ అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్లో 1 మంత్లో అయితే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదో సమస్య అయితే కనిపిస్తుంది, వారితో విభేదాలు గొడవలు అయితే కనిపిస్తున్నాయి. 2 మంత్స్లో మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ 3 మంత్స్లో ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే ఈ రీడింగ్ పరంగా వర్క్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇవండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో, అంటే అవి ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్స్తో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ రీడింగ్ ఇచ్చినా సరే మీకు రిజోనేట్ అయితేనే రీడింగ్ తీసుకోండి, లేదంటే లేదు. ఇవండి ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉండడం వల్ల ఈ ఛానల్కి మంచి ఆదరణ అయితే ఉందండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మంచి మంచి కంటెంట్ అయితే వీడియోస్ అయితే చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.